ఆ మధ్య చేయలేదు, చేశాడు అంటున్నాడు అంట దొంగతనం. ఏయ్ నువ్వే చేసావురా, మేము చూసేవారన్న, నువ్వు ఏడ చూసేవారన్న, వాడు చేయలే వాస్తవానికి. వాడిని బాగా రెచ్చగొడుతున్నారు. కాబట్టి మీరు ఎట్లా అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా చేసి చూపిస్తానంటాడు వాడు. ఏమంటాడు? తిరిగాను అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా తిరిగి చూపిస్తా, నేనేంటో చూపిస్తా అంటాడు. సాతానుగాడు మన దగ్గరికి వచ్చి ఎట్లా అంటాడు? నువ్వు పెద్ద వేస్ట్ గాడివరు, నువ్వు ఒక పెద్ద వేస్ట్ గాడి, నువ్వేది సుఖపడటం చేత కాదు, ఆనందించటం చేత కాదు, అందుబాటులో ఉన్న వాటిని అనుభవించటం చేత కానీ ఒక వేస్ట్ ఫెలో గాడివని అని లోకస్తుల నుంచి, కుటుంబకుల నుంచి, స్నేహితుల నుంచి నిన్ను నన్ను వాడు ఏం చేస్తాడంటే రెచ్చగొడితే మనం రెచ్చిపోయి రక్షణ పక్కన పెట్టి, వాక్యం పక్కన పెట్టి, అన్నీ పక్కన పెట్టి నేనేందో చూపిద్దాం అనుకుని బయలుదేరుతావు. ఇక నువ్వు కనపడవు. తర్వాత నువ్వేందో చూపిద్దాం అనుకుంటావుగా, నువ్వు అనేది ఇక తర్వాత ఇదే భ్రమ. సేవకులను కూడా భ్రమపరుస్తున్నాడు వాడు. ఏమవదు, ఎట్లున్నా ఏం పర్లేదు, నేను చూసుకుంటా. కొంతమంది అంటూ ఉంటారు, నువ్వు వెళ్ళు బావా, నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. ఈయనేమో ముందలకే, ఆవిడేమో వెనక్కి వెళ్ళేది. నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను మొత్తం అంటాడు. ఏంది చూసుకునేది? వీడు బుద్ధి ఉన్నక్కర్లా. కాబట్టి సాతానుగాడు మనల్ని వెనకమాలుండి ప్రోత్సహిస్తూ ఉంటాడు. మనమేం ప్రార్థన చేసుకోవడానికి వెళ్తామా? దేవుడేమో ప్రార్థన చేసుకోని ప్రోత్సహించి ముందుకు నెడతా ఉంటే ప్రార్థనలే గీర్థనలు ఎత్తి ప్రార్థన ఇదివరకు చేస్తామన్న ఉపయోగం ఉందా? దేవుని నమ్ముకోకముందు ఎలా బతికావు? దేవుని నమ్ముకున్న తర్వాత చూసావు ఎంత దరిద్రం పట్టుకుందో. అన్ని రోగాలే కదా, అన్ని అప్పులే కదా, అన్ని సమస్యలే కదా. అదే ఒకసారి ప్రార్థనకి వెళ్ళక మునుపు నీ బతుకు ఎలా ఉందో అని ఓ పక్కన ఈ తలంపు, ఒక పక్కన ఆ తలంపు, రెండు తలంపుల మధ్యలో మనిషి ఇరుకుని పడిపోయి ఎటు వెళ్ళాలో అర్థం కాని డైలమాలో బతుకుతున్నాడు. దీన్నే అంటారు భ్రమ. ఆ భ్రమలో నుంచి మనం బయటికి రాకపోతే కొన్ని రోజులకి మన హృదయం కఠినం అయిపోద్ది, దేవునికి దూరం అయిపోయి ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడబోతున్న మనం శాపానికి ఆస్పదంగా మార్చబడిపోతాం. ఆశీర్వాదకరంగా ఉండవలసిన మన క్రైస్తవ కుటుంబాలు శాపగ్రస్తమైపోతాయి. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో, పాపము వలన కలుగు భ్రమలో నుంచి మనం బయటపడాలి. ఆ విధంగా దేవుని యొక్క వాక్యం మనల్ని ప్రోత్సహించింది. నువ్వు బయటపడాలి, దాని మీద జయం, దాని మీద నీకు విడుదల పొందుకునే శక్తి దేవుని వాక్యం మనకిస్తూ ఉంటుంది.